సరే, ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు మనం మొదట అనుకున్న ఆ 2 రహస్యాల దగ్గరికి మళ్ళీ వెళ్దాం. ఈ కథలన్నీ విన్నాక వాటి వెనక ఉన్న కారణాలేమై ఉంటాయో చూద్దాం. ఇంతకీ ఆ పెరుగుతున్న నంది వెనుకున్న అస్సలు కథ ఇదే. వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంలో ఏం చెప్పారంటే, ఎప్పుడైతే కలియుగం అంతమవుతుందో అప్పుడు ఈ యాగంటి బసవన్నకు ప్రాణమొస్తుందట. అంతేకాదు, అది గట్టిగా రంకెవేస్తుందని కూడా రాశారు. అంటే నంది పెరగడం అనేది కేవలం ఒక మార్పు కాదు, అది యుగాంతానికి ఒక సూచన అని భక్తుల నమ్ముతారన్మాట. ఓకే, నంది సంగతి అది. మరి కాకుల మాటేంటి? అసలు ఆ గుడి దగ్గర కాకులెందుకు కనిపించవో? దీని వెనుక కూడా ఒక బలమైన కథ ఉంది. అగస్త్య మహర్షి తపస్సు చేసుకుంటున్నప్పుడు కాకులు ఆయన తపస్సును భగ్నం చేశాయట. దాంతో ఆయనకు కోపం వచ్చి ఈ ప్రదేశంలోకి కాకులు అడుగుపెట్టకూడదని శపించారు. హిందూ పురాణాల ప్రకారం కాకి శనిదేవుడి వాహనం. అందుకే ఆ శాపం వల్ల శనీశ్వరుడు కూడా యాగంటిలోకి ప్రవేశించలేడనే ఒక బలమైన నమ్మకం. చివరిగా యాగంటి మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఇక్కడ అపారమైన విశ్వాసం, శాస్త్రీయ వివరణలు రెండూ ఒకేచోట కనిపిస్తాయి. మరి పెరుగుతున్న నంది అనేది ఒక భౌగోళికాద్భుతమా, లేక రాబోయే యుగాంతానికి సంకేతమా? కాకులు లేకపోవడం కేవలం ఒక శాపం వల్లనా, లేక అక్కడి వాతావరణంలో ఉన్న ఏదైనా ప్రత్యేకత కారణమా? సమాధానం ఏదైనా కావచ్చు. కాని ఇలాంటి ప్రశ్నలే యాగంటిని అంత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఈ అంశంపై విశ్లేషణను చూసినందుకు ధన్యవాదాలు.